హాయ్ ఫ్రెండ్స్, మనకైతే చాలా మంది అడుగుతున్నారు అన్న టీవీలో లైన్స్ ఎందుకు వస్తాయి అనేసి. మనకి ఇక్కడ చూడండి, ఇది కాపైసెస్ అంటారు అనమాట. ఇది డ్యామేజ్ అవడం వల్ల మనకు లైన్స్ అనేది వస్తుందన్నమాట. బట్ అది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే, మనం వాటర్తో క్లీన్ చేస్తారు చాలా మంది, కోలీను వాటర్ వేసి క్లీన్ చేస్తారు డ్రై క్లాత్తో. ఇప్పుడు మనకు వాటర్ అనేది టీవీ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దానిపైన వాటర్ వేసి క్లీన్ చేస్తే వాటర్ అనేది డైరెక్ట్ దీని నుంచి నాకు డ్రాప్ అవుతుంది కిందకి, ఐసీ దగ్గరికి. డైరెక్ట్ ఐసీ పైన పడిందంటే ఇక్కడ చిన్న చిన్న వోల్టేజెస్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, 15 నుంచి 20 వరకు వోల్టేజెస్ రన్ అవుతుంది. ఆ వోల్టేజెస్కి వాటర్ అన్నది వెళ్ళి మధ్యలో పడితే మనకు ఐసీ అనేది ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది, ఐసీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు లైన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, మనకు గ్లాస్ క్లీనర్ అనేది దొరుకుతుంది అనమాట. ఇది ఓకేనా, ఇది గ్లాస్ క్లీనర్ అనమాట. దీన్ని అయితే మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఏ ప్రాబ్లం, ఏ ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే క్లియర్ అవుతుంది టోటల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్ప్రే అనేది 3 మినిట్స్ అయింది. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను నేను. మనకి ఈ డిస్ప్లే ప్రాబ్లం వచ్చి వర్టికల్ లైన్స్ అనేది వచ్చిందనమాట. ఈ రిపేరింగ్ వీడియో అన్నది ఈవినింగ్ అనేది అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడొచ్చు, నేనైతే టోటల్ క్లీన్ చేశాను అనమాట. దీనిపైన డస్ట్ ఏమన్నా ఉన్నా చూడొచ్చు మీరు ఒకసారి. మొత్తం ఏం లేకుండా క్లీన్గా క్లియర్ అయిందనమాట ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు దీన్నైతే టీవీలో ఫిక్స్ చేసి ఆఫ్టర్ పిక్చర్ చూద్దాము ఒకసారి. చాలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీంట్లో ఫిక్స్ చేశాను అనమాట నేను టీవీ అన్నది, ఫ్యాన్ అది, మదర్ బోర్డ్స్ అన్ని. ఇప్పుడైతే పిక్చర్ చెక్ చేద్దాము. చూడొచ్చు పిక్చర్ అన్నది కూడా. మా వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.